ఏం చేయాలనుకుంటున్నారు? ఫిష్ మోలే. ఫిష్ మోలే కేరళ డిష్. కేరళ డిష్. ఓకే, ఫిష్ మోలే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ మోలే కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన టమాటోలు 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. సో ముందు మ్యాగ్నెట్ చేసుకుంటారా? ముందుగా స్పూన్ తీసుకుని. ముందుగా మ్యాగ్నెట్ చేసుకుంటారంటే ముందుగా స్పూన్ తీసుకుని చేయండి. ఓకే, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ పసుపు, ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, ఓకే, నెక్స్ట్ కారం, కారం, తర్వాత చేప ముక్కలు. ఓకే, ఇది కేరళ డిష్ కదా? కేరళ డిష్ మేడం. మరి ఎలా నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పారు? మా ఫ్రెండ్ దగ్గర. ఒక 25 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో ఇది కలిపేసి పక్కన ఉంచుకోవాలి కాసేపు. అలాగే ఉంచాలి. ఓకే, సో ఈలోపు మీరు ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తారా? స్టవ్ ఆన్ చేసి ఓకే, ముందుగా ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. నెక్స్ట్ కాస్త వేడెక్కాలి. 6 నిమిషంలో వేడెక్కిపోవచ్చు. చూడండి, ఇప్పుడు హైలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏం వేస్తారు వేడెక్కాక? ఆవాలు. ఆవాలు ముగ్గేసారేంటి? ఓకే, ఆనియన్స్. ఓకే, చాలా ఆనియన్స్. చాలా. ఓకే, కరివేపాకు. కరివేపాకు మాత్రం అది గట్టిగా చెప్పారు చక్కగా. పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త మిరియాల పౌడర్. ముందుగా అందులో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం వేసుకుంటున్నారు. ఓకే, ఫ్లేవర్ కోసం. జీలకర్ర మెంతుల పొడి, ఓకే, పసుపు, కాస్త పసుపు. సో అందులో వేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నారు. అవునండి. వెల్లిపాయ ముక్కలు ఒక 2-3 సరిపోతాయి. ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, బాగా వేగాక ఫిష్ వేద్దాం. ఓకే, వేసేద్దాం. ఒక 3 మినిట్స్ ఇవి మగ్గాలి. 2 వైపులా వేగాలి. 2 వైపులా వేగాలి. తిప్పేస్తున్నాను కూడా. మీరు తిప్పుకుంటారా? వేగిపోయాయి. అదేంటది? మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు. సో అందులో ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా డైరెక్ట్ కొబ్బరి పాలే ఉందా చిక్కగా? కొబ్బరిలో కాస్త వాటర్ వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ కొన్ని హీట్ వాటర్ లో క్లాత్ లో వేసి పిండుకుంటే చిక్కగా వస్తుంది. సరే, ఓకే. హాఫే పోయాలి ఇప్పుడు, మొత్తం కాదు. సగం పోస్తే చాలు. సగం పోసి పైన టమాటా వేయాలండి, ఫ్లేవర్ మంచిగా ఉంది. ఓహో, ఓకే. ఈ ఫ్లేవర్ దానికంతా పట్టుకున్నాక మిగతా పాలు. ఓకే, క్యాప్ మూత. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా? 5 మినిట్స్. ఇది ఒక 5 మినిట్స్ ఉంచాలా? 5 మినిట్స్ అయిపోయినట్టుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. అయిపోయింది అంటే 5 మినిట్స్ అయిపోయిందా? ఒకసారి చూడండి. మిగతా కొన్ని పాలు వేసేస్తారా? కాస్త సాల్ట్. ఇందాక తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకసారి కలబెడతారా?
లాస్ట్లో ధనియా పౌడర్తో ఫినిష్. ఓకేనా? సో అది కలపాలా అవసరం లేదా? అయిపోయిందా? సో ప్లేటింగ్ చేసుకోవడమేనా? అవును. రెడీ అయిపోయిందండి ఫిష్ మోలే కేరళ డిష్. ఓకే, ఫిష్ మోలే రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ మోలే తయారీ విధానం: ఒక బౌల్లో కొబ్బరి నూనె, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, కారం, చేప ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చేప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఫిష్ మోలే రెడీ. సో నెక్స్ట్ డిష్ కూడా రెడీ అండి. ఓకే, ఇదేంటండి? ఇది ఫిష్ మోలే. ఓకే, ఫిష్ మోలే కేరళ డిష్. ఏం చెప్పండి ఇది? రగులు. అచ్చా, రగులుతుంది మొగలి పద ఫిష్ అండి. దీంట్లో ఏంటేంటి వాడారు మీరు? కొబ్బరి పాలు, కోకోనట్ ఆయిల్, ఓకే, ధనియా పౌడర్, టమాటో. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి టమాటో యూజ్ చేయరు దీంట్లో. సో మెయిన్ థింగ్ అది ఏంటంటే ఫుల్ కొబ్బరి పాలతోటి చేస్తారు. ఇంకోటి ఈ కలర్, ఈ ఎల్లో కలర్ ఉంటుంది అన్నమాట. పసుపు కలర్ కంటే మీరు కొబ్బరి పాలు పోస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది డిష్.